నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రాజెక్టుల్లో మచిలీపట్నం పోర్ట్ ఒకటి. ఈ పోర్టు నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్న ప్రభుత్వం తాజా అప్డేట్ ఇచ్చింది. మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాలో ఎంపీ బాలశౌరితో కలిసి మంత్రి పర్యటించారు. మచిలీపట్నం పోర్టు మరో ఏడాదిలో పూర్తి కాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇక దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ఫ్లైఓవర్, అండర్ పాస్లు ఉండాలో అధికారులు ప్రణాళికలు చేస్తున్నారని, మచిలీపట్నం అలాగే విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇందుకోసం 2000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని అన్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా ప్రతిపాదన చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడ నుంచి గోశాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో పాటు కృష్ణా జిల్లాలోని పలు రహదారులపైన అప్డేట్ ఇచ్చారు. పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి 350 కిలోమీటర్లు ఉంటుందని, దీనికి తీర ప్రాంత గ్రామాలను కలపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలిపారు. అలాగే పామరు నుంచి చల్లపల్లి రోడ్డును పీఎం గతిశక్తి ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో 2 రోజుల్లో భోగాపురం రన్వే పైన తొలి విమానం ల్యాండ్ అవుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టు కోసం నిర్మించిన రన్వే పైన ప్రయాణించనున్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ జిఎంఆర్ రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2026 జూన్ నాటికి భోగాపురం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ పనులు చేస్తోంది. దేశంలోనే 2వ అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుగా భోగాపురం రికార్డుల్లోకి ఎక్కనుంది.